casualties for India. On the 9th December, INS Kukri, while on an anti-submarine mission off the Saurashtra coast, was struck by a torpedo fired by an enemy submarine. The captain of the ship was being taken to safety, but Captain Emin Mullah said, "If my people are to go down, I shall go down with them." And with this, INS Kukri went down, taking with her 18 officers and 176 men. This memorial, the Victory at Sea, was hence built on the 10th December 1996 to commemorate the remembrance of all the immortal warriors of the nation who gave their lives while guarding the tricolour. On that fateful day, December 12th, 1971, the thunderous roar of Vikrant's aircraft and the unwavering vigilance of the Eastern Fleet sealed the fate of the besieged Pakistani forces in the east. Cut off from reinforcements and escape, they faced the wrath of the Indian Navy's courage, valor, and dynamic leadership. The birth of a new nation, Bangladesh, marked the victory, a testament to the indomitable spirit of our sea warriors. Their sacrifice and service echoed through the naval history, immortalized by 6 Mahavir Chakras, 27 Veer Chakras, and 18 Shaurya Chakras, among other accolades. ఈస్టర్న్ నేవల్ కమాండ్కు సంబంధించినటువంటి వారి యొక్క ధైర్య సాహసాలు కానీ వారు పడినటువంటి శ్రమ కానీ మన దేశ రక్షణలో వారి యొక్క పాత్రని ప్రజలందరికీ చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈఎన్సీ గారు ఈస్టర్న్ నేవల్ కమాండ్ అదేవిధంగా జీవీఎంసీ ఇద్దరు కలిసి ఈ కాన్సెప్ట్ని కాన్సెప్చువల్ చేయడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో రెగ్యులర్గా ఇది ప్రజల యొక్క స్పందనను బట్టి ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం మేరకు అదేవిధంగా సిపి గారు ఇచ్చేటువంటి సూచనల మేరకు వీక్కి ఎన్నిసార్లు చూపించాలి అనేది త్వరలో డిసైడ్ చేసి ఇది ఒక రెగ్యులర్ కార్యక్రమం లాగా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రజలు కూడా బాగా స్పందిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే దేశభక్తి పట్ల ఒక సమగ్రమైనటువంటి అవగాహన, వారు ఉన్నటువంటి సిటీ యొక్క గొప్పతనం యూత్ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకు అటు శనివారం కానీ ఆదివారం కానీ టూరిస్ట్ పీపుల్ ఎక్కువగా వస్తూ ఉంటారు. సో అందుకు ఇది 2 భాషల్లోనూ తయారు చేయడం జరిగింది. ఈరోజు మనం ఇంగ్లీష్ చూసాము, తెలుగు భాషలోది కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. సో ఒకరోజు తెలుగు, ఒకరోజు ఇంగ్లీష్ చూపించే విధంగా ఏర్పాటు చేయడం. సార్, ఇది వారానికి ఎన్నిసార్లు వేద్దాం అనుకున్నారు? ఇప్పుడు ఇది వేయాలంటే ఇది డార్క్ లైట్ చేయాలా, ట్రాఫిక్ డైవర్ట్ చేయాలా? ఇది అందుకే మనము సిపి గారి యొక్క అభిప్రాయం కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఈరోజు మార్నింగ్ వాళ్ళ మీటింగ్ అయింది. రేపు అందరూ ఆ ఏరియాకి సంబంధించినటువంటి పోలీసు అధికారులు ఇచ్చేటువంటి ఒపీనియన్ బేస్ మీద ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలన్న దాని మీద మనకు అభిప్రాయం వచ్చిన వెంటనే ప్రెస్ ద్వారా ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. జరిగిందో ప్రత్యేకంగా బే ఆఫ్ బెంగాల్కి దాంట్లో పాత్ర ఏంటి, అక్కడ గాజీ అనే సబ్మరీన్ని మనం అటాక్ని ఎట్లా ఎవేట్ చేసామో, ఐఎన్ఎస్ విరాట్ని ఎట్లా కాపాడుతున్నాము, అంతేకాకుండా మొదటి నుంచి అసలు ఈ ప్రాంతంలో అసలు ఎట్లాంటి రూలర్స్ డైనెస్టీ ఉంది స్టార్ట్ చేసి ఇవాళ దాకా నేవీలో కాంట్రిబ్యూట్ చేసి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఎన్నో మంది నేవీ ఆఫీసర్స్ని కూడా గుర్తు చేసుకుంటూ ఇండియన్ నేవీ డే ఎట్లా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కూడా చాలా అద్భుతంగా విజువల్గా ఈ మెమోరియల్ మీద కూడా ప్రొజెక్ట్ చేసి చూపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది వీకెండ్ పూట ఈ 20 నిమిషాలు ఫిల్మ్ని చూసి మన చరిత్ర ఏంటి, మన నేవీ బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకోవడానికి చాలా గొప్ప అవకాశం, చాలా అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో పెట్టారు, కానీ భవిష్యత్తులో తెలుగులో కూడా ఈ ఫిల్మ్ పెడితే చాలామందికి మన హిస్టరీ అండ్ ప్రత్యేకంగా విశాఖపట్నానికి నేవీకి ఈస్టర్న్ నేవల్ కమాండ్కి ముడిపడైన చరిత్ర కూడా అందరికీ తెలుస్తుంది అనేది చాలా మంచి ఆలోచన. దీనికి ఇక్కడ ఆఫీసర్స్ కూడా పూర్తిగా సహకరించి తయారు చేయడం అనేది అభినందిస్తుంది. దీన్ని కూడా చేసుకోండి.